శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగాలలో అరుణాచల క్షేత్ర వైభవాన్ని మాహాత్మ్యాన్ని దర్శించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో అరుణాచలేశ్వరుని ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే భక్తోత్సవమైన సుందరుని కైలాసయాత్ర మహోత్సవాన్ని ఇప్పుడు దర్శించుకుందాం. మహోన్నతమైన అరుణాచలేశ్వరుని ఆలయంలో నిత్యోత్సవం, వారోత్సవం, మాసోత్సవం, వార్షికోత్సవాలే కాకుండా కొన్ని సాంప్రదాయ ఉత్సవాలు, పురాణోత్సవాలు, భక్తోత్సవాలు, అనుగ్రహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహింపబడతాయి. ఈ విశేషమైన ఉత్సవాలు భక్తులకు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంటాయి. ఇప్పుడు మనం దర్శించుకోబోయే భక్తోత్సవం 63 నాయనార్లలో ప్రఖ్యాతిగాంచిన సుందరమూర్తి నాయనార్ కైలాసంలో సాక్షాత్తు పరమేశ్వరుని ప్రతిరూపం. అంతటి మహనీయమైన సుందరుని అవతారం మహాశివ భక్తులైన 63 నాయనార్ల యొక్క జీవిత చరిత్రలను భక్తి ప్రపంచానికి చాటి చెప్పడానికి పరమేశ్వరుని అనుగ్రహంతో భూమి మీద అవతరించారు. ఆయన అనేక క్షేత్రాలను దర్శిస్తూ దేవారపదికములతో పరమేశ్వరుని కీర్తిస్తూ తిరువారూరు త్యాగేశుని అనుగ్రహంతో మహాశివ భక్తులైన నాయనార్ల చరిత్రను తిరుతొండ తొగై రూపంలో భక్త బాహుళ్యానికి అందించారు. సుందరునికి ఏ చిన్న అవసరం వచ్చినా స్వయంగా తిరువారూరు త్యాగేశుడే రూపం ధరించి వచ్చి ఆయన అవసరాలను తీర్చారు. మరొక మహత్తరకరమైన విశేషం ఏంటంటే, సుందరునికి అతని మొదటి భార్య అయిన పరవైకి మధ్య ఒక సందర్భంలో రాయబారిగా సాక్షాత్తు తిరువారూరు త్యాగేశుడే రూపం ధరించి రావడం అనేది భక్తి ప్రపంచంలోనే పరమేశ్వరుని అనుగ్రహానికి తలమానికంగా నిలిచిపోయింది. సుందరుడు అనేక క్షేత్రాలను దర్శించి 18 ఏళ్ల వయసులో చేరరాజ్యంలో మహాభక్తుడైన చార్మాన్ పెరుమాన్ ఆహ్వానం మేరకు ఆయన వద్దకు వెళ్ళారు. చేరరాజు ఎంతో సంతోషంగా సుందరుణ్ణి ఆహ్వానించి తన సింహాసనం మీద అధిష్ఠింపచేసి భక్తి ప్రపత్తులతో సత్కరించి ఎంతో మురిసిపోయారు. అలా వారిరువురూ కలిసి అనేక శైవక్షేత్రాలను దర్శిస్తూ ఆనందంగా కాలం గడుపుతున్న సమయంలో ఒకసారి సుందరుడు తిరుఅంజైకుళంలో కొలువై ఉన్న మహాదేవస్వామి ఆలయ దర్శనానికి వెళ్ళారు. దేవాలయానికి ప్రదక్షిణ ఆచరించి ఉప్పొంగిన భక్తితో సుందరుడు ఆలయం లోపలికి వెళ్ళి మహాదేవస్వామి చరణాలకు నమస్కరించి నేల మీద సాగిలబడి సుఖదుఖాలతో కూడిన ప్రాపంచిక జీవితం తనను వదిలి వెళ్ళిపోవాలని దేవారపదికంతో కీర్తించారు. ఈ లోకంలో ఏర్పడే బంధాలతో కూడిన జీవితాన్ని నిర్మూలించమని సుందరుడు వేడుకొనగా దయాళుడైన పరమేశ్వరుడు సుందరుని ప్రార్థనను మన్నించారు. పూర్వం సుందరుడు కైలాసంలో శివగణాలతో ఉండేవారు. ఆయన భూలోకంలో మహాశివ భక్తులైన 63 నాయనార్ల జీవిత చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పటం వల్ల ఆయన భూమి మీదకు వచ్చిన పని ముగిసింది. సుందరుడు తిరిగి కైలాసం చేరుకోవాలని పరమేశ్వరుడు అనుగ్రహించి బ్రహ్మాది దేవతలను పిలిచి ఐరావరాన్ని తీసుకువెళ్ళి సుందరుని కైలాసానికి తీసుకురండి అని ఆజ్ఞాపించారు. కైలాసం నుండి ఐరావరంతో పాటుగా బ్రహ్మాది దేవతలు అంజైకుళంలో ఉన్న సుందరుని వద్దకు వచ్చి మిమ్మల్ని పరమేశ్వరుడు కైలాసానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించారు అని చెప్పారు. ఇది పరమేశ్వరుని కరుణాన్ని తెలుసుకున్న సుందరుడు బ్రహ్మాది దేవతలకు నమస్కరించిన తర్వాత ఐరావరానికి కూడా ప్రదక్షిణాచరించి దానిని అధిరోహించారు. ఇంతలో దేవదుందుబులు మ్రోగుతుండగా సకల జీవరాశుల భాష తెలిసినవాడు మహాశివభక్తుడైన చైర్మాన్ పెరుమాన్ను తలుచుకుంటూ సుందరుడు కైలాసానికి పయనమయ్యారు. తన స్నేహితుడైన సుందరుడు కైలాసం వెళ్తున్నారని తెలుసుకుని చైర్మాన్ పెరుమాన్ కూడా తన స్నేహితుడితో వెళ్ళాలని అక్కడే ఉన్న ఒక అశ్వాన్ని అధిరోహించి అంజేకుళం చేరుకుని ఐరావరం మీద ఆసీనులై ఆకాశ మార్గంలో కైలాసం వెళుతున్న సుందరుణ్ణి చూశారు.
స్నేహితుడిని వదిలి భూమి మీద ఉండలేక తనకంటే ముందుగా కైలాసం వెళ్తున్న సుందరుణ్ణి చేరుకోవాలని అశ్వాన్ని పరిగెత్తించారు. కానీ ఆ అశ్వం ఆకాశంలోకి ఎగరలేకపోయింది. వెంటనే చార్మాన్ పెరుమాన్ తనకు ప్రీతిపాత్రమైన పంచాక్షరిని అశ్వం చెవిలో చెప్పారు. వెంటనే ఆ అశ్వం ఆకాశంలో ప్రయాణం చేస్తూ సుందరుని తీసుకువెళ్తున్న ఐరావరాన్ని సమీపించి దానికి ప్రదక్షించి తర్వాత సుందరుని వైపు తిరిగి ప్రయాణించసాగింది. చైర్మాన్ పెరుమాన్ అశ్వం మీద ఆకాశ మార్గంలో వెళుతుండగా చూసిన ఆయన సైనిక దళాలు ధర్మప్రభువైన తమ రాజు తమను విడిచి కైలాసం వెళ్ళిపోతున్నారని తెలిసి ఆయనను వదిలి ఉండలేక వారి కరవాళాలను తీసుకుని తమ తమ శరీరాలను ఖండించుకున్నారు. ఆ వీరులందరూ తమ సూక్ష్మ వీర దేహాలను ధరించి చేరరాజును సమీపించి వారికి ముందుగా ప్రయాణిస్తున్నారు. అలా వారందరూ దేవతలతో కూడి కైలాసం వైపు పయనిస్తూ ఉండగా సుందరుడు తన దేవార పదికంతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ కైలాస దక్షిణ ద్వారాన్ని చేరుకున్నారు. కైలాస ద్వారం వద్ద ఐరావరంపై నుండి సుందరుడు, అశ్వంపై నుండి చైర్మాన్ పెరుమాన్ ఇరువురు కిందకు దిగి కైలాసంలోని పలు ప్రదేశాలను దాటుకుని ప్రధానమైన మణిద్వారాన్ని సమీపించారు. ఆ ద్వారం నుండి సుందరుడు లోపలికి ప్రవేశించారు. చార్మాన్ పెరుమాన్ మాత్రం లోపలికి ప్రవేశించడానికి వీలుకాక ఆ ద్వారం వద్దే నిలబడ్డారు. దేవతలందరూ ప్రశంసిస్తూ ఉండగా సుందరుడు పరమేశ్వరుడి సన్నిధికి చేరుకుని సాగిలిపడి నమస్కరించారు. సుందరుడు పరమేశ్వరునితో, ఈ దాసుడు చేసిన తప్పులను క్షమించి నన్ను అనుగ్రహించి భవబంధాలను తొలగించి నీ పాదపద్మముల సన్నిధి భాగ్యం కలిగించిన మీ అపార కరుణా కటాక్షాలకు సామాన్యుడినైన నేను అర్హుడనేనా అని కీర్తించి నిలబడి, చైర్మాన్ పెరుమాన్ ద్వారం దగ్గర ఉన్నారు, లోపలికి పిలిపించండి అని సుందరుడు పరమేశ్వరుడితో చెప్పారు. అప్పుడు పరమేశ్వరుడు నందీశ్వరునితో చైర్మాన్ పెరుమాన్ను లోపలికి తీసుకురమ్మన్నారు. చైర్మాన్ పెరుమాన్ పరమేశ్వరుడి వద్దకు వచ్చి ఉప్పొంగిన భక్తితో నమస్కరించారు. పరమేశ్వరుడు చైర్మాన్ పెరుమాన్తో, ఆహ్వానం లేకపోయినా స్నేహితుడిని పట్టుకుని బానే వచ్చేశావు అని అన్నారు. చైర్మాన్ పెరుమాన్ తన 2 చేతులను జోడించి ఈశ్వరునికి నమస్కరిస్తూ, ఈ దాసుడు సుందరుని చరణాలను కీర్తిస్తూ ఇక్కడికి చేరుకోగలిగాడు అని చెప్పి, అయినా ఇక్కడికి నీ కరుణా కటాక్ష వీక్షణ తుంపర్లో కొట్టుకు రాగలిగాను గాని ఈ దాసుని వల్ల అవుతుందా స్వామి అని ఆనందం ఉప్పొంగిన కన్నీరుతో పరమేశ్వరుని కీర్తించారు. చార్మాన్ పెరుమాన్ కీర్తించిన పాటను విన్న పరమేశ్వరుడు ఆయన అనుగ్రహిస్తూ, ఆలాహల సుందరునితో కలిసి ఇక్కడ ఆనందంగా ఉంటూ శివగణాలకు నాయకత్వం వహించండి అని చెప్పారు. 818వ సంవత్సరంలో ఆషాఢమాసం స్వాతి నక్షత్రంలో ఆనాడు సుందరుడు చైర్మాన్ పెరుమాన్ కైలాసం చేరుకున్న విధానం ముల్లోకాలలోనే భక్తి చరిత్రలో పరమేశ్వరుని యొక్క పరమ కారుణ్యానికి తలమానికంగా నిలిచిపోయింది. శతాబ్దాలు గడిచినా ఇప్పటికీ తమిళనాడులో అనేక శైవ క్షేత్రాలలో ఆనాడు జరిగిన యథార్థ సంఘటనను పురస్కరించుకుని సుందరుని కైలాసయాత్ర అనే పేరుతో ఈ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా ఇప్పటికీ నిర్వహిస్తూ ఉండటం పరమేశ్వరునికి భక్తుని పట్ల ఉన్న వాత్సల్యానికి దయకు తార్కాణం. గుర్తుంచుకోండి, ఇది చరిత్ర. ఈ చరిత్రను నేను మీకు తెలియపరచకపోతే ఈ మహోత్సవం ఎందుకు జరుపుతారో అర్థం కాదు గనక ఈ మహా అద్భుతమైన వాస్తవ లీలను వివరించాను. ఈ పూర్తి చరిత్రను వివరాలను శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో దేవార పదికములు పొందిన ప్రస్తుతం కేరళలో ఉన్న తిరుఅంజేకుళం క్షేత్రం గురించి ప్రస్తావించుకున్నప్పుడు సంపూర్ణంగా దర్శించుకుందాం. అరుణాచలేశ్వరుని ఆలయంలో ఆషాఢమాసంలో అపీతకుచాంబ అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో స్వాతి నక్షత్రం రోజున సుందరుని కైలాసయాత్ర మహోత్సవాన్ని భక్తోత్సవంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆషాఢమాసం స్వాతి నక్షత్రం రోజున అరుణాచలేశ్వరుని ఆలయంలో సుందరుని ఉత్సవమూర్తికి ఉదయాన్నే విశేషమైన అభిషేకాదులను నిర్వహిస్తారు. ఈ అభిషేకం జరుగుతున్నంతసేపు సన్నాయి వాయిద్యాలు అత్యంత రమణీయంగా మ్రోగుతూనే ఉంటాయి. ఆలయంలో సుందరమూర్తి నాయనారు కొలువై ఉన్న ప్రదేశంలో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరిస్తారు. అభిషేకానంతరం
సుందరునికి వివిధ రకములైన పూమాలలతో ఆభరణాలతో అత్యంత సుందరంగా మనోహరంగా అలంకరిస్తారు. సుందరునితో పాటు చైర్మాన్ పెరుమాన్కు ప్రత్యేకమైన అలంకరణ చేస్తారు. అలంకరణ పూర్తయిన తర్వాత నాల్వర్లు వెనక కొలువై ఉన్న సుందరునికి విశేషమైన అలంకరణ చేసి నీరాజనాలు అర్పిస్తారు. తరువాత 63 నాయనార్ల సన్నిధిలో కూడా విశేషమైన అలంకరణలను దీపారాధనలను చేస్తారు. ఆ తరువాత ఆలయ శివాచార్యులందరూ ఎంతో ఉత్సాహంగా భక్తితో వారిరువురికి ధూప నైవేద్యాలను సమర్పించి విశేషమైన నీరాజనాలు అర్పిస్తారు. సుందరమూర్తి నాయనార్ను చైర్మాన్ పెరుమాన్ను ఆనాడు సుందరుడు కైలాసయాత్ర వెళుతుండగా సుందరునికి ఎదురుగా అశ్వం మీద చైర్మాన్ పెరుమాన్ ఎలా ప్రయాణించారో అదే విధంగా గర్భాలయం చుట్టూ ప్రదక్షిణగా వస్తారు. ఆలయ ఓదువారు దేవార పదికాలను ఆలపిస్తూ ఉండగా భక్త సందోహంతో మేళతాళాలతో ఆలయ శివాచార్యులు పల్లకీలను మోస్తుండగా మాడవీధుల్లోకి వస్తారు. ఆలయమంతా భక్త సందోహంతో నిండిపోతుంది.
పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రుడవుతారు. అలా మాడవీధులలో విహరిస్తూ తర్వాత అరుణాచల క్షేత్ర రక్షణ దేవతగా కొలువై ఉన్న దుర్గాదేవి ఆలయానికి చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం దుర్గాదేవి ఆలయంలో విశేషమైన అలంకరణతో నీరాజనాలందుకుని దుర్గాదేవి ఆలయం నుండి అరుణాచలేశ్వరుని ఆలయానికి ఊరేగింపుగా సుందరమూర్తి నాయనారు, చైర్మాన్ పెరుమాను వస్తారు. ఆ మార్గంలో ఉన్న భక్తులందరూ ఇలా మేళతాళాల మధ్య ఊరేగింపుగా వస్తున్న సుందరమూర్తి నాయనారిని, చైర్మాన్ పెరుమాన్ని దర్శించుకుని ఎంతో ఆనంద పారవశ్యులవుతారు.
ఇంతలో అరుణాచలేశ్వరుని ఆలయంలో చంద్రశేఖరమూర్తి విశేషమైన అలంకరణతో ఈశాన్య గోపురం వద్దకు వచ్చేసరికి లైట్లన్నీ ఆపేస్తారు. ఈశాన్య గోపురానికి ఎదురుగా సుందరుడు కొలువై ఉంటారు. ఈశాన్య గోపురంలో ఒక్కసారి దీపాలు వెలగగానే చంద్రశేఖరమూర్తి అత్యంత ఉత్సాహంగా సుందరుణ్ణి చైర్మాన్ పెరుమాన్ని అనుగ్రహించడానికి వస్తుంటే పరమేశ్వరుణ్ణి దర్శించుకున్న సుందరమూర్తి నాయనారు చైర్మాన్ పెరుమాను ఆనంద తాండవం చేస్తూ ఉంటే భక్తుల సందోహంతో విద్యుత్ దీపాలతో బాణాసంచాలతో ఆ ప్రాంతమంతా మారుమురోగిపోతుంది. అలా భక్తుల దేవారాలతో మేళతాళాల మధ్య రాజగోపురం ముందుకు రాగానే భక్తులు పారవస్యంతో అరుణాచలేశ్వరుణ్ణి సుందరుణ్ణి దర్శించుకుని ఆనాటి చరిత్రను తలుచుకుని మురిసిపోతూ ఉంటారు. అలా అరుణాచలేశ్వరుడు సుందరమూర్తి నాయనారు చైర్మాన్ పెరుమాన్ రాజగోపురం ఎదురుగా ఉన్న మండపంలో ఆసీనులై నీరాజనాలందుకుని మేళ తాళాలతో భక్తుల దేవారాల మధ్య మాడవీధులలో విహరించడానికి బయలుదేరతారు. ఆషాఢమాసం అపీతకుచాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో వినాయకుడు అపీతకుచాంబ అమ్మవారు కూడా మాడవీధులలో విహరిస్తారు. ఐరావరంపై కొలువైన సుందరుడు అత్యంత వైభవంగా వెలిగిపోతూ ఉంటారు. వారిని దర్శించుకున్న భక్తులందరూ ఆనాడు పరమేశ్వరుడు సుందరుణ్ణి అనుగ్రహించిన విధానాన్ని, భక్తి చరిత్రలోనే తలమానికంగా నిలిచిపోయిన సంఘటనను మరీ మరీ గుర్తు చేసుకుని ఈ మహోత్సవంలో పాల్గొనే అవకాశం తమకీ లభించిందని ఆనందోత్సాహంతో మాడవీధుల్లో విహరించి ఆలయానికి చేరుకుంటారు.
తరువాత రాజగోపురం వద్ద సుందరమూర్తి నాయనార్, చైర్మాన్ పెరుమాన్ తమ తమ వాహనాలను దిగి ఆలయంలోకి వెళ్ళి పరమేశ్వరులో ఐక్యమయ్యే విధానాన్ని దర్శించిన భక్తులు ఆనంద పారవశులవుతారు. ఇలా అరుణాచలేశ్వరుని ఆలయంలో సుందరుని కైలాసయాత్ర మహోత్సవం ఎంతో వైభవంగా ఆషాఢమాసం స్వాతి నక్షత్రం రోజున జరుగుతుంది. ఈ భక్తోత్సవాన్ని దర్శించిన భక్తులందరికీ శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరుని అనుగ్రహం నిండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ సుందరుని కైలాసయాత్ర మహోత్సవాన్ని వివరించే మహద్భాగ్యాన్ని కలిగించిన సుందరమూర్తి నాయనార్కు, చైర్మాన్ పెరుమాన్కు నా హృదయపూర్వక ప్రణతులు. 9వ శతాబ్దంలో యథార్థంగా జరిగిన ఈ మహా అద్భుత లీలను భక్తులు ఉత్సవరూపంగా ఇప్పటికీ దర్శించడం అనేది మనందరికీ ఎంతో అనుగ్రహప్రదమైనది. ఇది సత్యం. ఇది దర్శించిన వారు నిత్యానందాన్ని, పరమేశ్వరుని మహానుగ్రహాన్ని తప్పక పొందుతారు అని చెప్పడానికి సంశయమే లేదు. ఈ ఉత్సవాల రూపంలో పరమేశ్వరుడు భక్తులను అనుగ్రహించిన అనుగ్రహాన్ని, ఈ ఉత్సవం యొక్క తాత్వికపరమైన పరమార్థాన్ని భక్తులు గ్రహించడానికి నిరంతరం ఎంతో కృషి చేస్తున్న ఆలయ శివాచార్యులకు పేరు పేరున నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారాలతో కూడిన ప్రణతులు. ఆలయ నిర్వహణాధికారులకు, సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈ మహోత్సవాన్ని దర్శించిన ప్రతి ఒక్కరికి శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరుని అనుగ్రహం మెండుగా ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి శివా